గుడ్ ఈవినింగ్, వెల్కమ్ టు తెలంగాణ ఎక్స్ప్రెస్. నేను మీ ప్రత్యూష. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. అప్పుడు చిలక పలుకులు, ఇప్పుడు విశ్వ రాజకీయాలు. నిరుద్యోగులపై కాంగ్రెస్ సర్కార్ దమన నీతి. కార్పొరేటర్ల ఆందోళనతో జిహెచ్ఎంసీ కౌన్సిల్ రసాభాస. మేయర్ రాజీనామా చేయాలని బీఆర్ఎస్ డిమాండ్. హైదరాబాద్ షామీర్పేటలో ఎస్ఓటీ పోలీసుల ఆపరేషన్. 4 అంతరాష్ట్ర దొంగల ముఠా అరెస్ట్. హత్రాస్ ప్రధాన నిందితుడు దేవ్ ప్రకాష్ మధుకర్ విచారణ. 14 రోజుల జ్యుడిషియల్ కస్టడీ విధించిన న్యాయస్థానం. రేపటి నుంచి హైదరాబాద్లో ఆషాఢ మాసం బోనాలు. గోల్కొండ జగదాంబిక అమ్మవారికి భక్తుల ప్రత్యేక పూజలు. ఇక అప్డేట్ చూస్తే, అందితే జుట్టు, అందకపోతే కాలు. ఇదే కాంగ్రెస్ దమన నీతి. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు చిలక పలుకులు పలికిన కాంగ్రెస్ నాయకులు ఇప్పుడు నిరుద్యోగులపై కాలకూటం చిమ్ముతున్నారు. ఆనాడు ఓట్ల కోసం నిరుద్యోగులకు మాయమాటలు చెప్పి నమ్మబలికి ఓట్లు వేయించుకున్నారు. ఇప్పుడు అధికారంలోకి వచ్చాక వారి జీవితాలతో ఆడుకుంటున్నారు. ఎన్నికలప్పుడు జాబ్ క్యాలెండర్ అని, ఏడాదికి 2 లక్షల ఉద్యోగాలని, యూత్ డిక్లరేషన్ అని డబ్బా కొట్టి నోటికొచ్చిన హామీలన్నీ గుప్పించారు. తీరా ఇప్పుడు వాటిని అమలు చేయలేక నిరుద్యోగులకు ముఖం చాటేస్తున్నారు. పైగా హక్కుల కోసం పోరాడుతున్న నిరుద్యోగులకు సంకెళ్లు వేస్తోంది సర్కార్. నిజానికి నిరుద్యోగులు రోడ్ల మీదికి రావడానికి కారణం ఎవరు? కడుపు మండి టీజీపీఎస్సీ ముట్టడికి పిలుపునిచ్చింది ఎవరి నిర్లక్ష్యం వల్ల? కాంగ్రెస్ ఇచ్చిన అలవిగాని హామీలను నమ్మే కదా మొన్న నిరుద్యోగులు ఓట్లేసింది. మరి ఇప్పుడు హామీలన్నీ అటకెక్కించి నిరుద్యోగులపై సర్కార్ ఎందుకు కక్షగట్టినట్లు? శాంతియుతంగా నిరసన చేస్తున్న నిరుద్యోగులను ప్రభుత్వం ఎందుకు దుర్మార్గంగా అడ్డుకున్నట్లు? ఎక్కడికక్కడ పోలీస్ బలగాలను దింపి అన్యాయంగా అరెస్టులు చేశారు. నిరుద్యోగుల వాయిస్ వినబడకుండా గొంతు నొక్కారు. హక్కుల కోసం పోరాడుతున్న ఉద్యోగార్థుల మీద ముళ్ల కంచెలు ప్రయోగించింది రేవంత్ సర్కార్. ఏ పాపం తెలియని నిరుద్యోగులను తీసుకెళ్లి పోలీస్ ఠాణాలో నిర్బంధించారు. తెల్ల దొరలను మించిన దుర్మార్గ పాలన కాదా ఇది అంటూ నిరుద్యోగులు నిప్పులు చెరుగుతున్నారు. ప్రశ్నిస్తే వేధిస్తాం, నిర్లక్ష్యాన్ని నిలదీస్తే అరెస్టులు చేస్తాం, లేదంటే సోషల్ మీడియాలో బురద జల్లుతాం. ఇది కాంగ్రెస్ పాలకులు వారి వంది మాఘదుల తీరు. ప్రభుత్వం ఇచ్చిన హామీలేమయ్యాయని నిలదీసిన పాపానికి గ్రూప్ 2 అభ్యర్థి సింధును కాంగ్రెస్ ప్రభుత్వం టార్గెట్ చేసింది. కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా పేజీల్లో ఆమెను విపరీతంగా ట్రోల్ చేస్తున్నారు. బూతులు తిడుతున్నారు, బెదిరింపులకు పాల్పడుతున్నారు. సింధు పేడ్ ఆర్టిస్ట్ అంటూ బట్టకాల్చి మీదేసే కుట్రలు చేస్తున్నారు. రేవంత్ సర్కార్ బెదిరింపులపై నిరుద్యోగి సింధు తీవ్రంగా మండిపడింది. తాను ఎవరికి పేడ్ ఆర్టిస్టును నిరూపించాలని కాంగ్రెస్ నాయకులకు సవాల్ విసిరింది. ఆరోపణలు నిరూపించాలని నిలదీసింది. ఒక ఆడబిడ్డను ఇంత దుర్మార్గంగా ట్రోల్ చేయడం ఎంతవరకు సమంజసమని ఆవేదన వ్యక్తం చేసింది సింధు. ఏరు దాటే వరకు ఓడమల్లన్న, ఏరు దాటాక బోడమల్లన్న అన్నట్లుంది కాంగ్రెస్ వ్యవహారం. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు నిరుద్యోగులను రాజకీయాల కోసం వాడుకొని ఇప్పుడు వారిపైనే కక్షగట్టారు. బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా నిరుద్యోగులు కాంగ్రెస్ పార్టీ నాయకులను కలిశారు. మరి వాళ్ళందరూ కాంగ్రెస్ పార్టీకి పేద ఆర్టిస్టులేనా? కాంగ్రెస్ నాయకులు అప్పుడు నిరుద్యోగులకు డబ్బులు ఇచ్చారా? మరి ఇప్పుడు ఎందుకు ఈ దుర్మార్గపు రాజకీయాలు చేస్తున్నారు? హక్కుల కోసం పోరాడుతున్న నిరుద్యోగి సింధుపై అన్యాయంగా
పెయిడ్ ఆర్టిస్ట్ అనే ముద్ర వేశారు. కాంగ్రెస్ ఇచ్చిన హామీల గురించి ప్రశ్నించినందుకు ఆమెను విపరీతంగా టార్చర్ చేస్తున్నారు. అధికారంలో ఉన్న కాంగ్రెస్ నాయకులకు ఇవాళ నిరుద్యోగులు ఎందుకు చేదయ్యారు? వారి సమస్యలు రేవంత్ ప్రభుత్వానికి ఎందుకు కనిపించడం లేదు? ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కాంగ్రెస్ నాయకులు నిరుద్యోగుల చుట్టూ ప్రదక్షిణలు చేశారు కదా. మరి ఆ రోజు ప్రతి కాంగ్రెస్ నాయకుడు నిరుద్యోగి ఎక్కడుంటే అక్కడికి వెళ్ళి వారి కాళ్ళు గడ్డం పట్టుకున్నారు కదా. కోదండరాం లాంటి వాళ్ళు ఆనాడు నిరుద్యోగులకు మాయమాటలు చెప్పింది నిజం కాదా? ఉద్యోగాలు ఇస్తామని నమ్మబలికి గొంతు కోయడం వాస్తవం కాదా? ఇప్పుడు అధికారంలోకి వచ్చాక నిరుద్యోగుల జీవితాలతో చెలగాటమాడడం దుర్మార్గం కాక ఇంకేమిటి? ఈ పరిస్థితిలో మద్దతు కోసం ప్రతిపక్షంలో ఉన్న బీఆర్ఎస్ పార్టీ దగ్గరికి వెళ్లడం తప్పెలా అవుతుందని నిరుద్యోగులు ప్రశ్నిస్తున్నారు. తిన్నింటి వాసాలు లెక్కబెట్టే నాయకులకు కాంగ్రెస్ పార్టీలో కొదవలేదు. గ్రాడ్యుయేట్లతో ఓట్లు వేయించుకొని ఎమ్మెల్సీ అయిన తీన్మార్ మల్లన్న ఇప్పుడు అదే గ్రాడ్యుయేట్ల మీద కత్తిగట్టాడు. ఒకప్పుడు నిరుద్యోగులను స్టూడియోలో కూర్చోబెట్టుకొని బీఆర్ఎస్ ప్రభుత్వంపై రాలేయించిన తీన్మార్ మల్లన్న ఇప్పుడు ఇదే నిరుద్యోగుల మీద నిప్పులు చెరుగుతున్నాడు. గ్రాడ్యుయేట్ సింధుని దుర్భాషలాడాడు. తీన్మార్ మల్లన్న ఎవరు ఓట్లు వేస్తే ఎమ్మెల్సీగా గెలిచాడు. ఇప్పుడు గ్రాడ్యుయేట్ల బాధలు కనిపించడం లేదా అంటూ నిరుద్యోగులు మండిపడుతున్నారు. ఎంతకాలం ఇలా భయపెట్టి అణచివేస్తారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. బెదిరింపులకు భయపడేది లేదని, డిమాండ్లు సాధించేంత వరకు వెనక్కి తగ్గేది లేదని నిరుద్యోగులు తేల్చి చెప్తున్నారు. దానికి రీజన్ ఏంటంటే నిన్నటి నుంచి అందరు నన్ను పని కట్టుకొని చాలా మంది చాలా రకాలుగా వేధిస్తున్నారు త్రూ సోషల్ మీడియా, ఎస్పెషల్లీ ట్విట్టర్, యూట్యూబ్ ఛానల్స్, ఇంకా కాంగ్రెస్ పేజెస్ లో నన్ను దారుణంగా వేధిస్తున్నారు. ఎందుకు వేధిస్తున్నారు అని అంటే నేను కేటీఆర్ మనిషిని, కేటీఆర్ పెయిడ్ ఆర్టిస్ట్ ని అని మాట్లాడుతున్నారు. నేను ఏ రకంగా కేటీఆర్ మనిషిని చెప్పండి. నేను బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు కూడా మాకు సంబంధించిన జాబ్ నోటిఫికేషన్స్, ఇంకా దానికి టీఎస్పీఎస్సీకి సంబంధించిన ఇష్యూస్ మీద మేము కంటిన్యూస్ గా ఫైట్ చేస్తూనే వచ్చినాం. గత బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు కూడా మేము ఫైట్ చేసినాం, ఇప్పుడు కూడా ఫైట్ చేసినాం. బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు మేము కాంగ్రెస్ ని అప్రోచ్ అయినాం. మరి అప్పుడు కాంగ్రెస్ ని అప్రోచ్ అయినందుకు నేను కాంగ్రెస్ కి పెయిడ్ ఆర్టిస్ట్ అయితానా? కాంగ్రెస్ వాళ్ళు నన్ను అప్పుడు కొని ఉన్నారా? అప్పుడు లేనిది ఇప్పుడు నేను బీఆర్ఎస్ కి పెయిడ్ ఆర్టిస్ట్ ని ఎట్లా అవుతాను? అవును, మేము కాంగ్రెస్ పార్టీ దగ్గర మా సమస్యల్ని పెట్టదలుచుకున్నాం. బిఫోర్ ఎలక్షన్స్ పెట్టినాం. సేమ్ టైమ్ బీఆర్ఎస్ దగ్గర కూడా పెట్టదలుచుకున్నాం. బీఆర్ఎస్ దగ్గర కూడా వెళ్ళి మేము మా ప్రాబ్లమ్స్ ఇవి, మీ వల్ల మేము పడిన బాధలు ఇవి, మాకు మీరు వస్తే చేసే సొల్యూషన్స్ ఏంటి అని అడగడం. అట్లా అడగడం ఎంతవరకు తప్పు? నేను బీయింగ్ ఎ పర్సన్ ఒక పార్టీకి సంబంధించి ఒక పార్టీని ఎంచుకోవాలా లేదా అన్నది నా చాయిస్. ఎట్ ద సేమ్ టైం నేను న్యూట్రల్ ఉండాలనుకోవడం కూడా నా చాయిస్. ఇప్పుడు మీరు అందరూ అంటున్నారు కదా నేను బీఆర్ఎస్ పెయిడ్ ఆర్టిస్ట్ అని చెప్పి. ఈ రోజు ఏ ఒక్కరైనా నన్ను ప్రూవ్ చేయగలుగుతారా నేను బీఆర్ఎస్ పెయిడ్ ఆర్టిస్ట్ అని? నేను ఎక్కడైనా బీఆర్ఎస్ కండువా కప్పుకొని ఉన్నానా? ఏ ఒక్క చోటనైనా నేను బీఆర్ఎస్ కి ఓట్ వేయండి అని చెప్పిన దాన్ని ఏ ఒక్కటన్నా బయట పెట్టండి. ఈ రోజు బయట పెట్టి మాట్లాడండి. బయట పెట్టకుండా ఒక ఆడబిడ్డను పట్టుకొని అడ్డగోలుగా ట్విట్టర్ లో, ఫేస్బుక్ లో, ఇన్స్టాగ్రామ్ లో ఎక్కడంటే అక్కడ ట్రోల్స్ చేస్తున్నారు. ఇది ఎంతవరకు సమంజసం అని నేను అడుగుతున్నా. ఎందుకు ట్రోల్ చేస్తున్నారు అంటే ఇప్పుడు మేము క్వశ్చన్ చేసేది కాంగ్రెస్ గవర్నమెంట్ నిరుద్యోగులకు ఇచ్చిన హామీలనే కదా క్వశ్చన్ చేసేది. దాన్ని మేము క్వశ్చన్ చేస్తే మమ్మల్ని ఇంత టార్చర్ చేస్తారా మీరు? మీకు రైట్స్ ఎవరు ఇచ్చిండ్రు? ఒక పర్సన్ ని టార్చర్ చేయాల్సిన రైట్స్ ఎవరు ఇచ్చిండ్రు? తీన్మార్ మల్లన్న అంటాడు శంకిని అని మాట్లాడుతున్నావు. తీన్మార్ మల్లన్న ఏ రకంగా శంకినిగా కనిపిస్తున్నా నేను ఇదే సమస్యల మీద, ఇదే టీఎస్పీఎస్సీ సమస్యల మీద నేను నీ స్టూడియో కూడా వచ్చి మాట్లాడినా. ఆ రోజు నేను శంకిని లాగా కనిపించలేదా నీకు? ఆ రోజేమో నేను దేవత లాగా కనిపించినా, ఈ రోజేమో శంకిని లాగా కనిపిస్తున్నా. అయినా కాంగ్రెస్ గవర్నమెంట్ కి నిరుద్యోగులందరూ ఈ రోజు ఎందుకు అంత చేరువగా కనిపిస్తున్నారు? ఆ రోజు ప్రతి ఒక్క కాంగ్రెస్ మనిషి మేము ఎక్కడుంటే అక్కడికి వచ్చి మాతో మాట్లాడి ఓట్లు వేయండి, మీకు బీఆర్ఎస్ గవర్నమెంట్ కంటే ఇంకా మంచిగా చేస్తామని మాట్లాడి నమ్మబలికి మాతో ఓట్లు వేయించుకున్నారు కదా. మరి నేను కాంగ్రెస్ కి నేను కూడా పనిచేసిన బరాబర్ చెప్తున్నా. నేను ఏఐసీసీ వాళ్ళతో కలిసిన వాళ్ళ దగ్గర నేను మాట్లాడిన, కోదండరాం సార్ దగ్గర కూడా నేను మాట్లాడిన ప్రతిదీ నేను కోదండరాం సార్ చెప్పిండ్రు ఎలా చేయాలి ఏంటి అని. మేము ఆ ప్రకారంగా చేసినాం, మాట్లాడినాం. అప్పుడు ఎందుకు నేను కాంగ్రెస్ మనిషిని అవ్వలేదు? అప్పుడు ఎందుకు నన్ను కాంగ్రెస్ పెయిడ్ ఆర్టిస్ట్ అని అనలేదు? ఈ రోజు ఎందుకు నన్ను బీఆర్ఎస్ పెయిడ్ ఆర్టిస్ట్ అంటున్నారు? అవును, బీఆర్ఎస్ రూలింగ్ లో ఉన్నప్పుడు కాంగ్రెస్ అపోజిషన్ దగ్గరికి మేము వెళ్ళినాము. ఇప్పుడు కాంగ్రెస్ రూలింగ్ లో ఉన్నప్పుడు బీఆర్ఎస్ అపోజిషన్ దగ్గరికి వెళ్ళడం తప్ప? ఎట్లా తప్పు అవుతుంది? ఏ రకంగా తప్పు అవుతుందండి అది?
అది మాకు ఎందుకు ఇచ్చారు? మాకు ఆ చాయిస్ ఎందుకు ఇచ్చారు? అపోజిషన్ దగ్గరికి వెళ్ళే చాయిస్ ఎందుకు ఇచ్చారు? మేము మిమ్మల్ని అడిగినామా? మిమ్మల్ని మా హామీలు ఎవరు ఇచ్చారు? కాంగ్రెస్ గవర్నమెంటే కదా హామీలు ఇచ్చింది. మరి ఆ హామీలు తీరిస్తూ మేము వెళ్ళాం కదా బీఆర్ఎస్ దగ్గరికి, అపోజిషన్ దగ్గరికి మేము వెళ్ళాం కదా. ఈ రోజు తీన్మార్మల్ నువ్వు మాట్లాడుతున్నావు, నువ్వు గెలిచినావు, ఒక ఎమ్మెల్సీగా గెలిచినావు, నీకు ఎవరు ఓట్లేస్తే గెలిచినావు? చదువుకున్న గ్రాడ్యుయేట్స్ వేస్తేనే కదా నువ్వు గెలిచింది. అట్లాంటిది నువ్వు ఈ రోజు ఒక గ్రాడ్యుయేట్ ని పట్టుకొని శంకిని అని మాట్లాడడం ఎంతవరకు కరెక్ట్? నువ్వు ఏ రకంగా అంటున్నావు? నన్ను ప్రూవ్ చేయి, దమ్ముంటే నువ్వు ప్రూవ్ చేయి. పవర్ నీ దగ్గర ఉంది, కాంగ్రెస్ గవర్నమెంట్ రూలింగ్ లో ఉంది, పవర్ ఉంది, ప్రూవ్ చేయండి. నేను ఏ బీఆర్ఎస్ నాయకుడి దగ్గర పైసలు తీసుకున్నా అనేది మీరు ప్రూవ్ చేయండి. బరాబర్ నేను దేనికైనా సిద్ధంగా ఉంటా. ఈ రోజు ఏమి తెలియకుండా ఇష్టంగా ఒక ఆడబిడ్డని పట్టుకొని ట్రోల్ చేస్తే ఇంకోసారి కాంగ్రెస్ గవర్నమెంట్ ని క్వశ్చన్ చేయదని మీరు అనుకుంటున్నారా? ఇట్లా ఎంతకాలం భయపెట్టి అణచివేస్తారు నిరుద్యోగుల్ని? సరే నేను ఒక్కదాన్నంటే వచ్చి నా కాంగ్రెస్ మీద కోపం ఉండి నేనేదో చేస్తున్నా అనుకోవచ్చు. మరి నిన్న వచ్చిన వేల మంది నిరుద్యోగులు ఎవరిని చూసి వచ్చిరు? ఎవరు రెచ్చగొడుతూ వచ్చిరు? కనిపించట్లేదా మీకు ఇంటెలిజెన్స్ రిపోర్ట్ లేదా? వాళ్ళందరూ ఎందుకు వచ్చిరు? వాళ్ళ కడుపు మండే కదా వచ్చింది. వాళ్ళకి సమాధానం చెప్పండి. ఎందుకు సమాధానం చెప్పట్లే? ఏమన్నా అంటే కొంచెం ముందుకొచ్చి క్వశ్చన్ చేస్తే కాంగ్రెస్ వాళ్ళు చేసేది మెంటల్ గా మానసికంగా ఎంత టార్చర్ చేయాలో అంత టార్చర్ చేస్తున్నారు. నేను చెప్తున్నా, మీరు ఏ రకంగా ఎంత టార్చర్ చేసినా గానీ నేను తగ్గేది లేదు. ఎందుకు తగ్గాలండి? నేనేం తప్పు చేసా? మేము మా శాంతియుత నిరసన తెలుపుకోవడం ఇట్స్ ఆర్ ఫండమెంటల్ రైట్. మీ గవర్నమెంట్ ఎందుకు వైలేట్ చేసింది మా ఫండమెంటల్ రైట్ ని? అంతమంది పోలీసులను పెట్టి ఎక్కడక్కడ ఎందుకు అరెస్ట్ చేయించింది? అంటే నిరుద్యోగులకు భయపడే కదా అరెస్ట్ చేయించింది. అంత భయం ఉన్న వాళ్ళు, మీరు అంత భయం ఉన్నప్పుడు మరి అంత ఛాన్స్ ఇవ్వద్దు నిరుద్యోగులకి. ఎందుకు ఇస్తున్నారు మీరు ఛాన్స్? రోడ్ల మీదకి రావాలని ఎందుకు ఇస్తున్నారు? ఈ రోజు మాట్లాడుతున్నారు నేను బీఆర్ఎస్ దగ్గర పోయినా చేసినా అని. నేను ఏ ఒక్క కాంగ్రెస్ నాయకుడిని కలవలేదా? చూడలేదా? నేను ఏ ఒక్క కాంగ్రెస్ నాయకుడు నేను చూపియాలా ఏ కాంగ్రెస్ నాయకులు నేను కలిసినానో? అంతేందుకు ఈ రోజు రియాజ్ అనేటోడు మాట్లాడతాడు, స్టేటస్లు పెడతాడు నా గురించి. ఆ రియాజ్ అనే వ్యక్తి దగ్గర ఎన్నిసార్లు నాకు ఫోన్ చేసి నేను రమ్మంటే ఆయన ఇన్స్టిట్యూట్ దగ్గరికి వెళ్ళినా, ఇది ఎట్లా చేద్దామమ్మా, నెక్స్ట్ అట్లా చేద్దామమ్మా, మీరు కాంగ్రెస్ కి ఓట్లు వేయండి అమ్మా అని ఎన్నిసార్లు ఫోన్ చేసి పిలిపించిండు రియాజ్. అదెవరు మాట్లాడరా? ఇప్పుడు అదేం అవసరం లేదా మీకు? అంటే ఇప్పుడు మీకు ఎగెన్స్ట్ గా పోతున్నామన్న ఉద్దేశంతో మా మీద ఏదో బురద జల్లితే బట్టగాల్చి మీదేస్తే మేము కామ్గుంటామని మీరు అనుకుంటున్నారా? కేవలం మాకు గ్రూప్ 2 మా డిమాండ్స్, మా గ్రూప్ 2 and 3 పోస్టులు పెంచాలి, ఎగ్జామ్ డిసెంబర్ లో పెట్టాలనేది ఒకటి, ఇంకా గ్రూప్ 1 1:100 చేయాలనే దాని మీద చాలా మంది స్టూడెంట్స్ ఫైట్ చేస్తున్నారు. మీరు ఆ ఇష్యూని పట్టించుకోకుండా ఈమె బీఆర్ఎస్ పెయిడ్ ఆర్టిస్ట్, ఈయన బీఆర్ఎస్ పెయిడ్ ఆర్టిస్ట్ అని మా మీద బట్టగాల్చి మా మీద వేస్తే ఉన్న ఇష్యూ సాల్వ్ అవుతుందా? మీకు అంత చేతనైన వాళ్ళు అయితే ఉన్న ఇష్యూని సాల్వ్ చేయండి. అన్ఎంప్లాయ్స్ లో ఉన్న అన్రెస్ట్ ని తొలగించండి. మీకు అది చేత కాదు, కానీ ముందుండి మాట్లాడేటోళ్ళ మీద బురద చల్లడం మాత్రం చేతనైతే. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ సర్వసభ్య సమావేశం రసాభాసగా మారింది. కౌన్సిల్ సమావేశం ప్రారంభమైన కొద్దిసేపటికే బీఆర్ఎస్ కార్పొరేటర్లు మేయర్ పోడియాని చుట్టుముట్టారు. మేయర్ గద్వాల్ విజయలక్ష్మికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహిస్తున్నారంటూ ప్లకార్డులు ప్రదర్శించారు. పలువురు కార్పొరేటర్లు మేయర్తో వాగ్వాదానికి దిగారు. వెంటనే తన పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. దీంతో సమావేశ మందిరంలో గందరగోళం నెలకొంది. మేయర్, డిప్యూటీ మేయర్ల రాజీనామాతో పాటు గ్రేటర్ అభివృద్ధి, పెండింగ్ నిధులపై బీఆర్ఎస్ కార్పొరేటర్లు సభలో నిలదీశారు. 7 నెలల కాంగ్రెస్ పాలనలో గ్రేటర్ అభివృద్ధి కుంటుపడిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. సీఎం రేవంత్ రెడ్డి జీహెచ్ఎంసీపై ఏనాడు సమీక్షించకపోవడం, గత ప్రభుత్వ పథకాలను అమలు చేయకపోవడంపై బీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు మండిపడ్డారు. బీఆర్ఎస్ కార్పొరేటర్లు అడిగిన ప్రశ్నలకు, లేవనెత్తిన సమస్యలకు సర్కార్ నుంచి సరైన సమాధానం రాలేదు. దీంతో కార్పొరేటర్లు ఆందోళనను తీవ్రం చేశారు. ఈ గందరగోళ నడుమ మేయర్ విజయలక్ష్మి సమావేశాన్ని 15 నిమిషాల పాటు వాయిదా వేశారు. తిరిగి సమావేశం ప్రారంభమైనప్పటికీ పరిస్థితిలో ఎలాంటి మార్పు రాలేదు. మేయర్ తీరును ఖండిస్తూ బీఆర్ఎస్ సభ్యులు నినాదాలు చేశారు. దీంతో మేయర్ సభ నుంచి వెళ్లిపోయారు. ఇన్నాళ్ళు బీఆర్ఎస్ పార్టీలో కొనసాగిన మేయర్, డిప్యూటీ మేయర్ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఆ పార్టీలో చేరారు.
వారితో పాటు పలువురు బీఆర్ఎస్ కార్పొరేటర్లు కూడా కాంగ్రెస్ కండువాలు కప్పుకున్నారు. రాజీనామా చేయకుండా పార్టీ మారిన వారిపై బీఆర్ఎస్ కార్పొరేటర్లు ఆగ్రహం వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ ద్వారా వచ్చిన పదవులకు వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. అటు మేయర్ గద్వాల్ విజయలక్ష్మిపై బీఆర్ఎస్ పార్టీ అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టనుంది. బీఆర్ఎస్ సభ్యుల పోరాటంతో జీహెచ్ఎంసీ కౌన్సిల్ సమావేశం నిరవధికంగా వాయిదా పడింది. మేయర్ రాజీనామా 6 గ్యారంటీల అమలుపై బీఆర్ఎస్ కార్పొరేటర్లు పట్టుబడడంతో అధికార పక్షం తోక ముడిచింది. కాంగ్రెస్ 7 నెలల పాలన వైఫల్యాలను బీఆర్ఎస్ సభ్యులు సమావేశంలో ఎండగట్టారు. గ్రేటర్ అభివృద్ధి కుంటుపడడంతో వారంతా పారిశుద్ధ్యం, నాలా సమస్యలపై నిలదీశారు. సమాధానాలు చెప్పలేక మేయర్ సమావేశాన్ని నిరవధికంగా వాయిదా వేశారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి గణేష్ అందిస్తారు. గణేష్, చెప్పండి, ఈ సమావేశంలో జీహెచ్ఎంసీ సమావేశంలో మేయర్ని రాజీనామా చేయాలని చెప్పారు, రసభాసగా జరిగింది. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ ఏంటి? నతీష, ఉదయం 10:30 గంటల ప్రాంతంలో సభకు సంబంధించి అన్ని ఏర్పాట్లను చేయడం జరిగింది. ఇందులో భాగంగా 20 క్వశ్చన్లు తీసుకోవడం జరిగింది. మొత్తంగా సభ్యులకు సంబంధించి టోటల్ గా బీఆర్ఎస్ పార్టీ కావచ్చు, ఎంఐఎం, బీజేపీకి సంబంధించిన సభ్యులు ఉండడం జరిగింది. ఇందులో బీజేపీ కాంగ్రెస్ కి సంబంధించి 3 మాత్రమే ఎన్నికల్లో గెలుపొందడం జరిగింది. అటు తర్వాత ఇప్పుడు చూసుకున్నట్టయితే పార్టీ మారిన తర్వాత వారి బలం 19 మాత్రం కావడం జరిగింది. ఇందులో భాగంగానే గత కొద్ది రోజుల కిందట మేయర్ అలాగే డిప్యూటీ మేయర్ ఇద్దరు కూడా కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది. నైతికంగా బీఆర్ఎస్ పార్టీ నుంచి గెలిచిన మేయర్ అలాగే డిప్యూటీ మేయర్ ఇద్దరు కూడా తమ పదవులకు రాజీనామా చేసి, అంటే పార్టీకి పదవులకు రాజీనామా చేసి వెళ్ళాలి అని కూడా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన కార్పొరేటర్లు చెప్పడం జరిగింది. ఇందులో భాగంగానే ఎప్పుడైతే సర్వసభ సమావేశం స్టార్ట్ కావడం జరిగిందో మేయర్ కు సంబంధించిన స్పీచ్ ఉండడం జరుగుతుంది. స్పీచ్ స్టార్ట్ కాకముందుకనే ఆ ప్లాన్ లో భాగంగానే కాంగ్రెస్ కు సంబంధించిన కార్పొరేటర్లు గొడవను స్టార్ట్ చేయడం జరిగింది. మొత్తంగా నిన్న రాత్రి తాజకృష్ణలో ఏదైతే మీటింగ్ ని పెట్టుకోవడం జరిగిందో ఆ మీటింగ్ ప్రకారమే ఈ రోజు ఎజెండాని వాళ్ళు ఫాలో కావడం జరిగింది. అలాగే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి ఏదైతే నిన్న సమావేశంలో చర్చించడం జరిగిందో ఆ చర్చలో భాగంగానే ఈ రోజు కూడా అదే ఎజెండా తోటి బీఆర్ఎస్ కార్పొరేటర్లు కూడా ముందుకెళ్లడం జరిగింది. ఏదైతే మేయర్, డిప్యూటీ మేయర్లు రాజీనామా చేయాలని, అలాగే 6 గ్యారంటీలు నగరంలో ఇప్పటి వరకు కూడా 6 గ్యారంటీలో ఒక స్కీమ్ కూడా ప్రజలకు అందట్లేదని, అది కుంటుపడిపోయిందని, అలాగే అభివృద్ధి మొత్తంగా 7 నెలల పాలనలో గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం చేపట్టిన సంక్షేమాలు, అభివృద్ధి కార్యక్రమాలే తప్ప ఈ 7 నెలల్లో ఏ సంక్షేమ కార్యక్రమం కూడా చేపట్టలేదు. కాబట్టి ఈ మూడింటిని ముందుకు తీసుకెళ్లడం జరిగింది. అందులో భాగంగా ఈ రోజు స్టార్ట్ అయిన నేపథ్యంలో ప్లకార్డ్స్ అవన్నీ కూడా ప్రదర్శించడం జరిగింది. దీనికి సంబంధించి మేయర్, డిప్యూటీ మేయర్ వెంటనే రాజీనామా చేయాలని కూడా వారు చెప్పిన నేపథ్యం, ఈ 7 నెలల కాలంలో ఎట్లాంటి సమస్యలు కూడా ఏది కూడా ఈవెన్ పెన్షన్ కూడా, ఓల్డ్ పెన్షన్ కూడా రాలేదని కూడా కార్పొరేటర్లు చెప్పిన సందర్భాలు కనబడ్డాయి. మొత్తంగా ఈ రోజు 1:30 వరకే చూసుకున్నట్టయితే 4 సార్లను మేయర్ సమావేశాన్ని వాయిదా వేయడం జరిగింది. మొత్తంగా బీఆర్ఎస్ పార్టీ సభ్యులు ఎవరైతే ఆందోళన కొనసాగించడం జరిగిందో, మూడు ఏదైతే ఎజెండాలో ఉండడం జరిగిందో వాటిపైన వారందరూ కూడా ప్రతినిత్యం వారందరూ కూడా పోరాటం చేయడం జరిగింది. ఇందులో భాగంగానే 4 సార్లు వాయిదా పడ్డ తర్వాత 1:30 ప్రాంతంలో నిరవధికంగా వాయిదా వేస్తున్నానని చెప్పడం జరిగింది. ఇందులో భాగంగానే కొన్ని అంశాలను కూడా కార్పొరేటర్లు లేవనెత్తడం జరిగింది. మేయర్ కూడా ఈ సమావేశంలో చెప్పడం జరిగింది, నగరంలో కలుషిత నీరు చాలా చోట్ల రావడం జరుగుతుందని, దీనికి జలమండలి అధికారులకు మేయర్నైనా నేను కావచ్చు, కార్పొరేటర్ల కూడా చెప్పినా కూడా వారు పట్టించుకున్న పాపన పోలేదు. దానివల్ల డయేరియా లాంటి ప్రాబ్లమ్స్ క్రియేట్ అవుతున్నాయని చెప్పిన నేపథ్యం. అలాగే ప్రతి కార్పొరేటర్లు చెప్తున్నది ఒకటే, గతంలో సమ్మర్ వరకే డీసిల్టింగ్ నాళాలు కావాల్సి ఉంది, కానీ ఇప్పటి వరకు మాన్సూన్ అయిపోయినప్పటికీ కూడా ఇప్పటి వరకు డీసిల్టింగ్ నాళాలది కూడా ఇప్పటి వరకు రాలేదు. అలాగే ఇంకో ముఖ్య విషయం ఏంటంటే, గతంలో ఎన్నికల కోడ్ వల్ల ఏదైతే నిధులు వచ్చి ప్రాజెక్టులు ఆగిపోవడం జరిగింది, ఏదైతే డివిజన్లకు సంబంధించిన పనులు, రోడ్లు కావచ్చు, నాళాలకు సంబంధించిన పనులు ఆగిపోవడం జరిగిందో, ఇప్పుడు ఎలక్షన్ కోడ్ ముగిసింది కాబట్టి ఆ పనులను జరిపించండి అని ఇంజనీర్ల దగ్గరికి వెళ్తే ఏదైతే బడ్జెట్ ఉందో ఆ బడ్జెట్ కొలాప్స్ అయిందని, అలాగే మీకు పనులు కావాలంటే పోయి వెళ్ళి హైదరాబాద్ ఇన్ఛార్జ్ మంత్రి ఉన్న పొన్నం ప్రభాకర్ గారి సిఫారసు లెటర్ తీసుకొస్తే మీకు పనులు అవుతాయని కూడా ఇంజనీర్లు బాజాప్తా చెప్తున్నారని ఉంది. కానీ గతంలో చూసుకున్నట్టయితే బీఆర్ఎస్ ప్రభుత్వంలో అట్లాంటిది లేదు. ఎవరైనా సరే, ఏ పార్టీకి సంబంధించిన వారైనా సరే, హైదరాబాద్ నగర ప్రజల శ్రేయస్సే ముఖ్యం కాబట్టి వారికి నిధులు ఇచ్చామని బీఆర్ఎస్ కార్పొరేటర్ చెప్పడం జరుగుతుంది. కానీ ఇప్పుడు అట్లా కాకుండా కాంగ్రెస్ కు వేరే రకంగా, మిగతా వాళ్ళకి వేరే రకంగా ఇట్లా సిఫారసు లెటర్లు తేవడం ఏందని కూడా చర్చ జరగడం జరిగింది. మొత్తంగా
ఒక పక్క అటు బీజేపీకి సంబంధించి ఎంఐఎంకి సంబంధించి కొద్దిసేపు తోపులాట జరగడం జరిగింది. ఇటు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన సభ్యులు మాత్రం తమ ఎజెండా ఏదైతే ఉండడం జరిగిందో 3 సిద్ధాంతాల పట్ల కూడా వారు ముఖ్యంగా ప్రతిక్షణం దాంతోటే వారు సంక్షేమం కావచ్చు, అభివృద్ధి కావచ్చు, 6 గ్యారెంటీలు, అలాగే తమ పార్టీ టికెట్ మీద గెలిచిన వారందరూ కూడా రిజైన్ చేయాలని కూడా వారు చెప్పిన నేపథ్యం ఉంది. సో మొత్తంగా ఏదైతే సభను సరిగా నడపలేక ఈ రోజు సభను నిరవధికంగా వాయిదా వేయడం జరిగింది. ఏదైతే 9 క్వశ్చన్స్ ఉండడం జరిగిందో వాటిని కూడా అప్రూవ్ చేస్తున్నామని కూడా చెప్పిన సందర్భం కనబడుతుంది. మొత్తంగా ఈ రోజు ఏదైతే బీఆర్ఎస్ పార్టీ సభ్యులు చెప్పడం జరిగిందో వారందరూ కూడా ఈ రోజు సక్సెస్ అయ్యారని కూడా చెప్పుకోవచ్చు. రైట్ గణేష్, థ్యాంక్ యూ. దక్షిణ ఆంధ్రప్రదేశ్ తీరం వద్ద పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఆవర్తనం ఏర్పడింది. సముద్ర మట్టానికి 5.8 నుండి 7.6 కిలోమీటర్ల మధ్యలో కేంద్రీకృతమై ఉంది. దీని ప్రభావంతో ఇవాళ రేపు రాష్ట్రంలోని కొన్ని జిల్లాలలో తేలికపాటి నుండి మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఎల్లుండి కూడా రాష్ట్రంలో చాలా చోట్ల వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. కొన్ని జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. అటు రాష్ట్రంలో గంటకు 30 నుండి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని వాతావరణ శాఖ ప్రకటించింది. దక్షిణ ఆంధ్రప్రదేశ్ తీరం వద్ద పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఆవర్తనం ఏర్పడింది. సముద్ర మట్టానికి 5.8 నుండి 7.6 కిలోమీటర్ల మధ్యలో కేంద్రీకృతమై ఉంది. దీని ప్రభావంతో ఇవాళ రేపు రాష్ట్రంలోని కొన్ని జిల్లాలలో తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఎల్లుండి కూడా రాష్ట్రంలో చాలా చోట్ల వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. కొన్ని జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. అటు రాష్ట్రంలో గంటకు 30 నుండి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని వాతావరణ శాఖ ప్రకటించింది.